గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అదేవిధంగా ఏ విధంగా దాడి చేయబోయి ఆ యొక్క ఏదైతే ఉందో అది నాకు కూడా కంటి తగలడం, బ్లడ్ రావడం కానివ్వండి, నాకు కూడా కంట్లో ఆల్రెడీ కొంత ఇబ్బంది కలగడం కానీ మీ అందరికీ కూడా చూపెట్టడం జరిగింది. అది జరిగి కొంత ఇబ్బంది పడి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి కూడా కారణం అదే. ఎందుకంటే ఎవరైనా కానీ దెబ్బ తగిలినప్పుడు సానుభూతి కానీ లేకపోతే కామ్గా ఉన్న ఎవరికి ఇబ్బంది లేదు. వ్యంగ్యంగా ఈ యొక్క ఘటన చూసి వాళ్ళు పెడుతున్న దాన్ని చూసి చాలా బాధేస్తుంది. ఎవరికైనా మానవత్వం ఉండాలి. ఏదైనా కానీ ఎవరైనా కానీ తెలిసి కంటితో ఎవరైనా ఆటలాడతాడు ఎవరైనా కానీ ఎవరైనా ఆడతారా? కన్నుకు దెబ్బ తగిలి డాక్టర్స్ అంతా కూడా లోపల కన్ను గీతలు పడ్డాయి, కొంత రెటీనాలో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి అవని చెప్పి వాళ్ళు వైద్యం చేస్తుంటే సానుభూతి చెప్పకపోయినా పర్లేదు, ఈ విధమైన 2.0 అని చెప్పని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తెలుగుదేశం మాటలు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. దీన్ని పూర్తిగా కూడా నేను ఖండిస్తున్నాను. మా అందరినీ కూడా ముఖ్యమంత్రి గారిని ఈ దెబ్బతగిలితే నాకు ఈ విధంగా మాట్లాడడం ఏమవుతుందని మా కుటుంబం ఏమనుకుంటే చెప్పండి, అందరూ చెప్పండి ఒకసారి. ఎట్లా పడితే అట్లా మాట్లాడచ్చా? ఇక ఈ విధంగా దెబ్బలు తగిలితే, ఈ విధంగా కళ్ళు ఈ విధంగా దెబ్బలు తగిలితే, ముఖ్యమంత్రి గారికి ఈ విధంగా దెబ్బ తగిలితే మీరు ఏ విధమైన జోక్స్ పెడతారండి? ట్విట్టర్లు పెట్టడం కానీ జోకులు పెట్టడం కానీ, ఇది జోకులు పెట్టే టైమా? ఇది జోకులు పెట్టే టైమా? నిజంగా ఇదే బాగున్నామని అడుగుతున్నాను. ఇదే కంటికోసం నువ్వు పొడిపించుకో ఒకసారి. నిజంగా కనుక నీకు ఇలా జరిగితే కంటికోసారి పొడిపించుకో, అలా పొడిపించుకొని మాట్లాడు, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నారా మీరు? ఒక 2 స్టోరీడ్ బిల్డింగ్ నుంచి ఒక రాయి, ఈ రాయి ఒక 2 స్టోరీడ్ బిల్డింగ్ నుంచి వేస్తే జగన్మోహన్ రెడ్డికి ఈ రాయి తగిలి, జగన్మోహన్ రెడ్డికి ఈ రాయి తగిలి తర్వాత వేంపల్లి శ్రీనివాస్ కన్ను కొట్టుకొని, ఏంది వేంపల్లి శ్రీనివాస్ కన్ను కొట్టుకొని, వెల్లంపల్లి శ్రీనివాస్కి కన్నుకి ఇది తగిలి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడి కాళ్ళు కూడా దెబ్బతిన్నాయి. ఈ విషయం బయట ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతున్నా. 3వ పాయింట్, ఈ రాయి ఇసిరేస్తే జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గా కన్ను పైన ఇక్కడ తగిలి ఇట్ట పొయ్యి వేంపల్లి శ్రీనివాస్ కరెక్ట్గా అతని కన్ను మీద పైన తగిలి అక్కడి నుంచి తిరిగి ఈ రాయి తిరిగి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడి కాలు కూడా దెబ్బతినింది. ఇదిగోండి చూడండి, ఈ ఫోటోలో చూడండి, ఇక్కడ కాలుకు కూడా బ్యాండేజ్ చేశారు చూడండి, కాలుకు కూడా బ్యాండేజ్ చేస్తున్నారు చూడండి. మీరు రిలీజ్ చేసిన ఫోటోలో కాలుకు కూడా దెబ్బ తగిలింది. అంటే ఒక రాయి, ఈ రాయి 3 స్థానాల దగ్గర దెబ్బతీసింది అనే విషయం ఈరోజు ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. 2 కళ్ళు 1 కాలు, ఈ రాయి ఎఫెక్ట్. 2 కళ్ళు 1 కాలు కరెక్ట్గా అదే స్పాట్లో, కరెక్ట్గా ఒకే స్పాట్లో ఈ రాయి ఇద్దరికి తగలడం జరిగింది. ఇదిగోండి వేంపల్లి శ్రీనివాస్, ఈయన చూడండి కట్టు ఎంత. ఫస్ట్ రాయి జగన్మోహన్ రెడ్డికి తగిలి 2వ రాయి వేంపల్లి శ్రీనివాస్కి తగిలితే ఆయనకి కన్నుకు చూడండి బ్యాండేజీ. బా 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 ఏమి డైరెక్షన్ రా, ఏమి డైరెక్షన్ రా, ఇది సూపర్. అసలు ఊహించనంత సినిమా టైప్ స్క్రిప్టింగ్లో చేసిన ఈ విషయాన్ని వాడు శ్రీధర్ రెడ్డి నాశనం చేసేసాడని కూడా నేను మనవి చేస్తున్నా. శ్రీధర్, ఈరోజు వైసీపీ కార్యకర్తలకు చెప్తున్నాం, వెంటనే శ్రీధర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి.
పార్టీ నుంచి తొలగించండి. బ్రహ్మాండమైన స్కెచ్ని నాశనం చేశాడు శ్రీధర్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దీనికోసం ఎంతమంది కష్టపడ్డారో ఐపాక్ టీం వాళ్ళు. మా అక్క వైఎస్ భారతక్క బంగారు బాయ్ బంగారు బాయ్ బంగారు బాయ్ అని బస్సు కాడ 3 సార్లు చెయ్యూపి బంగారు బాయ్ అనిందా లేదా? చూడండి, కరెక్ట్గా విజయవాడలోనే పొద్దున్నే మా అక్క వచ్చి బంగారు అంటది, రాత్రికి కన్ను మీద దెబ్బ తగులుతుంది. వాట్ ఏ యాక్షన్, వాట్ ఎన్ యాక్షన్, సూపర్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సరే, వైఎస్ ఫ్యామిలీ వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి, ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి. కోడికత్తి డ్రామా మీకు అందరికీ గుర్తుంటుంది. కోడికత్తి డ్రామా మీకు అందరికీ గుర్తుంటుంది. ఐ థింక్ October 12th, 2018 కోడికత్తి డ్రామా అక్టోబర్లో జరిగితే, కోడికత్తి డ్రామా అక్టోబర్లో జరిగితే ఎలక్షన్స్ ముందర 2018లో కోడికత్తి ఫెయిల్ అయింది కాబట్టి వివేకానంద రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం వచ్చింది. కోడికత్తి కేసు ఫెయిల్ అయింది కాబట్టి, జనాలు నమ్మలేదు కాబట్టి, సొంత చిన్నాయన్ని వైఎస్ వివేకానంద రెడ్డిని 2019లో ఎలక్షన్లో గెలిచేదానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదానికి వివేకానంద రెడ్డి బలి అయ్యాడు అనేది వాస్తవం. అది చెప్పింది నేను కాదు, వాళ్ళ కూతురే చెప్పిందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. వాళ్ళ కూతురు చెప్పింది, సొంత చెల్లెలు చెప్పింది అని కూడా నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. ఆ రోజు కోడికత్తి వైఎస్ వివేకానంద రెడ్డి, ఈరోజు బెజవాడ డ్రామా ఫెయిల్ అయింది. బెజవాడ నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఫెయిల్ అయింది. జనాలకు అర్థమైపోయింది ఇది పెద్ద డ్రామా అని. కాబట్టి వైఎస్ కుటుంబంలో 3 వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాణహాని ఉంది. ఎలక్షన్ లోపల వైఎస్ షర్మిలారెడ్డి, వైఎస్ సునీతారెడ్డి, భాస్కర్ రెడ్డి మీద కూడా హత్యా ప్రయత్నం జరగచ్చు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కూడా జాగ్రత్తగా ఉండాలి.